ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టుంది? ఏమో రేణు, ఏందే ఎట్లుండ్రు? చాలా దినాలైంది మిమ్మల్ని చూసి. మేం మంచిగానే ఉన్నాం గాని నువ్వేంది పిలిస్తే పలుకుతలేవు? పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. కొంపదీసి గా రాజు గురించే ఇంకా ఆలోచిస్తున్నావా ఏంది? పెండ్లైన పిల్లగాని గురించి ఎంత ఆలోచించి ఏం లాభం? మన బస్తీలా మస్తు పోరగాండ్లున్నారు. నువ్వు అను. ఏం మాట్లాడుతున్నావే? గీ రేణుకంట నీకెట్లా కనిపిస్తుంది? ఇంకోసారి ఇట్లా వదిలినారంటే ఊరుకునేది లేదు. ఊరుకోకేం చేస్తావే? చిన్నప్పటి సంధి చూస్తున్నా. రాజు నావాడు, రాజు నా లవ్వరు, రాజే ఎప్పటికైనా నా మొగుడని టంకీ కొట్టినవు. చివరికేమైంది? గా రాజు అమ్మాయి గారి పాలేండు. నువ్వు బయటకొచ్చి గా రాజును చూస్తూ లైనేసుడు, వండిన వంటలు సప్లై చేసుడు. ఇప్పుడు వాడికి పెళ్ళైనాక డల్లుగా కూసునుడు తప్ప ఇంకేం చేసినావు? నా మాటిని ఇకగా రాజు గురించి మర్చిపోవే. లేకుంటే మనాదితో గిట్లనే పిచ్చిదానివైపోతావు. ఈ జన్మకి నీకు రాజుకి రాసిపెట్టి లేదు. ఇంకిడిసిపెట్టు. మాట్లాడింది చాలు. నోర్ముండ్రి. నా ప్రేమ గురించి తక్కువ చేసి మాట్లాడితే మంచిగా ఉండదు. రాజుకు అమ్మాయి గారికి పెళ్లి నిజంగా జరిగిందా లేదా అనేది నాకు కూడా డౌట్గానే ఉంది. గా పెళ్లి గనక అబద్ధమైతే ఏ రోజుకైనా రాజు నావాడే. అమ్మాయి గారేమైనా తక్కువ? తనెంత సామాన్యంగా నడుచుకుంటుందో చూడండి. ఒక మినిస్టరు కూతురన్న గర్వం అణువంతైనా కనిపిస్తుందా? తండ్రికి తగ్గ కూతురు. అన్నీ మీ పోలికలే మినిస్టర్ గారు. ఏది ఏమైనా మీది ఆదర్శ కుటుంబం మంత్రి గారు. మీరు తలుచుకుంటే మీ అల్లుణ్ణి మీ స్థాయికి తీసుకొచ్చి ఈ జంటని కారులో తిరిగేలా చేయొచ్చు. కానీ తన కష్టంతోనే పైకి రావాలని మీరు ఆలోచిస్తున్నారు. దానికి తగ్గట్టే మీ అల్లుడు కూడా మీ ఆస్తికి ఆశపడే మనిషి కాదు. స్వయం కృషితోనే ఎదగాలనే మనస్తత్వం అతంది. ఎలా ఉన్నారు నాన్న? ఆరోగ్యం బాగుందా? ఏంటి నలుగురు కలిసి గుడికొచ్చారు? ఏంటి విశేషం? మా ఆచారం ప్రకారం కొత్త జంటతో అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజ చేయించాలమ్మా. నైవేద్యం సమర్పించాలి. అందుకే రాజుని కోడల్ని తీసుకొచ్చాం. మంచిది ముత్యాలు. మీలాంటి మనుషులుండబట్టే మన ఆచారాలకి, సంప్రదాయాలకి ఇంకా విలువిస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. సరే వెళ్దాం రండి. విజయం గారు, పెద్దయ్య గారి పర్మిషన్ లేకుండా మేము మీతో కలిసి లోపలికి రావడం కరెక్ట్ కాదు. మీరు వెళ్ళండి, మేము తర్వాత వస్తాం. మా అమ్మంత మర్యాదగా పిలుస్తుంటే కాదంటావా? నీకు బాగా పొగర్రా. దీపక్, నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడు. రాజుకున్నది పొగరు కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. అంటే ఆత్మగౌరవం. అది నీలాంటి వాళ్ళకి అర్థం కాదులే. ఎందుకంటే మీలాంటి ఇడియట్స్కి ఆత్మే ఉండదు. ఇంకా ఆత్మగౌరవం ఎక్కడి నుంచి ఉంటుంది? వెళ్ళి వచ్చిన పని చూసుకో. అమ్మాయి ఎంత మర్యాదగా చెప్పాక కూడా ఇంకా ఎక్కడ నిలబడ్డామే? నమస్కారం అయ్యా. తమరి గోత్రనామాలు చెప్పండి. పైడిపాళ గోత్రం పంతులు గారు. పైడిపల్లి నామదేశ. పేరు సూర్యప్రతాప్. సూర్యప్రతాప్ నామదేశ. చూసావా తమ్ముడు, నా మేనకోడలికి ఎలాంటి దీన పరిస్థితి వచ్చిందో? మన దీపక్ని పెళ్లి చేసుకునుంటే మనతో పాటు ఇలా వీఐపీ దర్శనం లభించుండేది.
అమ్మా మీ గోత్రనామాలు చెప్పండి. పైడిపాల గోత్రం. మీది కూడా అయ్యగారి గోత్రమేనా? ఏంటి రూపా ఇంకా పుట్టింటి గోత్రమే చెప్తున్నావు? అంటే నీకింకా పెళ్లి కాలేదా? రాజు నీ మెళ్ళో తాళి కట్టడం, మీ పెళ్లి గుళ్ళో జరగడం అంతా అబద్ధమేనా? మమ్మీ, పవిత్రమైన గుడిలో గర్భగుడి ఎదురుగా నించుని ఎవరైనా అబద్ధం ఎందుకు చెప్తారు? తెలిసో తెలియకో అసంకల్పితంగానో రూప నోట్లో నుంచి నిజమే బయటకొచ్చింది. తనింకా మామయ్య గోత్రమే చెప్పిందంటే తనకింకా పెళ్లి కానట్టే కదా. అమ్మా, దంపతులకి కొత్తగా పెళ్ళైనట్టున్నారు. ఈ రోజు ఏకాదశి. దైవ సన్నిధిలో దండలు మార్చుకుంటే వారి దాంపత్యం నిండు నూరేళ్లు శుభప్రదంగా సాగుతుంది. దండలు తీసుకోండి అమ్మా. అమ్మా దండలు మార్చుకోండి అమ్మా. ఏంటిది? దండలు మార్చుకోమంటే వీళ్ళింకా ఆలోచిస్తున్నారేంటి? అంటే వీళ్ళ పెళ్లి జరగనట్టేనా? అమ్మాయి గారు, ఏంటి రేణుక? ఎవరి కోసం ఈ ప్రదక్షిణలు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రాజు కోసం అయితే మీరు చేయకుండ్రి. మా బస్తీ బోనాల రోజు ఆల్రెడీ నేను ఒకసారి చేసిన. మళ్ళీ ఇప్పుడు 9 ప్రదక్షిణాలు చేయబోతాండా. నా భర్త గురించి నువ్వు ప్రదక్షిణాలు చేయడం ఏంటి రేణుక? ఎండకి మైండ్ పని చేయట్లేదా? నాకు దిమాగ్ బాగానే పనిచేస్తుంది. పెళ్లి కాకుండానే పెండ్లైందని నువ్వే అబద్ధం చెప్తాండవు. ముందు నీ మైండ్ చక్కగా ఉందో లేదో చూసుకో. నీలాంటి పొగరుబోతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా నోటి దగ్గర కూడు లాక్కున్నావు. నేను ప్రేమించిన మనిషిని నీ చుట్టూ దిప్పుకున్నావు. తప్పు చేస్తే ఆ దేవుడు ఊరుకుంటాడనుకుంటున్నావా? ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో డిసైడ్ చేసేది ఆ దైవం. నువ్వు నేను కాదు రేణుక. మర్యాదగా వచ్చిన పని చూసుకో. అమ్మాయి గారు,
ఏం చేస్తున్నారు? మొక్కు రాజు. ఇంత ఎండలో మొక్కేంటి? ఏం చేస్తున్నారు అమ్మాయి గారు? రాజు నీ కాలు కాలుతాయి, నువ్వు పక్కెళ్ళిపో. అమ్మాయి గారు ఇప్పుడు మీలో ఆ ద్వేషం రెట్టింపయ్యింది. ఎందుకు నాన్న? నేనేం పాపం చేశాను? అవును, ఆటో ట్రాలీలోనే వచ్చాను. నేనున్న స్థితి దీన స్థితి కాదు నాన్న, ఉన్నతమైన స్థితి. ఆ ఇంట్లో నేను మరో బొమ్మని, ఈ ఇంట్లో నేను బంగారు బొమ్మని. ఇంత జరిగాక ఇక నేను ఊరుకున్నాన్నా. రాజు గురించి చెప్పక తప్పదని చెప్తున్నాను. రాజు మీ దయని, మీ ఆత్మీయతని, మీ ఆప్యాయతని తప్ప మీ ద్వేషాన్ని తట్టుకోలేండి నాన్న. ఎప్పట్లా మీరు రాజుని ఆదరించాలంటే, అసలు నేను ఏ పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే... ఇక చాలా ఆపు. నేను అపరిచితులతో ఇంతసేపు మాట్లాడినా. నా విలువైన సమయాన్ని ఒక దుష్టుడి కథ వినటానికి నేను వెచ్చించాను. మీరెదురు పడినంత మాత్రాన బిడ్డ మీద వాత్సల్యం, మమకారం పెరిగిపోతాయనుకోవడం మీ భ్రమ. అయ్యా, మీ సమక్షంలోనే పూజను ప్రారంభించండి. కానివ్వండి పంతులు గారు. అలాగేనమ్మా. ఓం అమ్మా, కొత్తగా పెళ్ళైన దంపతులు మీరు. మినిస్టర్ గారు కూడా కావలసిన వాళ్ళు. మీ చేతుల మీదుగా ఈ పూజను జరిపిద్దాం. కూర్చోండమ్మా. కూర్చోరయ్యా. అమ్మాయి గారు, అమ్మాయి గారు. అమ్మాయి గారు, వాటర్ తీసిరా. అమ్మ రూపా. అమ్మాయి గారు, అమ్మాయి గారు. రూపా, అపరూపా. నాన్నా, ఏమైంది రాజు? నాకు ఉదయం నుంచి ఎండలో తిరిగారు కదా, కళ్ళు తిరిగి పడిపోయారు అమ్మాయి గారు. సమయానికి పెద్దయ్య గారే మిమ్మల్ని కాపాడారు.
థ్యాంక్స్ నాన్న. చూడు, నీ స్థానంలో ఏ ఆడపిల్లన్నా ఇలాగే చేసేవాణ్ణి. మానవత్వం ఉన్న మనిషిగా అది నా బాధ్యత. పదక్క వెళ్దాం. వస్తాం పంతులు గారు. అయ్యా కూర్చో తమ్ముడు. కూర్చోండి అయ్యా. కూర్చోండి అయ్యా. అయ్యా కూర్చోమ్మా. మీరు కూడా కూర్చోండి. అందరూ అక్షింతలు వేయండి. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ అయింది ఒకటి. ఏం అర్థమైతలేదు. ఇలా చూడలేకపోతున్నా. అయ్యా పూజ పరిపూర్ణంగా సమాప్తమైంది. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. భర్త పరాయి ఆడవాళ్లతో మాట్లాడుతుంటే ఏ భార్య అయినా ఊరుకుంటుందా? నేను పరాయిదాన్నేం కాదు. నాకు చిన్నప్పటి సంది మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది. నేను గుడ్ ఫ్రెండ్స్ ని ఎంకరేజ్ చేస్తాను, బ్యాడ్ ఫ్రెండ్స్ ని ఎంకరేజ్ చేయను. అంటే నేను బ్యాడ్ ఫ్రెండా? ఆ మాట నేను అనలేదుగా. అనవసరంగా నా జోలికి రావద్దు రూపా. నేను అదే చెప్తున్నాను రేణుక. ఈ మధ్య 2-3 సార్లు చూశాను నువ్వు మా బెడ్రూమ్ చుట్టూ డౌట్ఫుల్ గా తిరుగుతున్నావు. నాకది నచ్చదు. నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడు. చాటుగా వినాలని ట్రై చేయకు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నన్ను నా రాజుని అస్సలు విడదీలేవు. ఏటో ఎప్పుడు ఏదో ఒక రిపేర్ కొత్తదిగా ఉందంటే తీసుకో. థ్యాంక్ యూ. ఏమయ్యో టీడీ కాసిన అడిగావుగా. వరాల బాధ చూడలేకపోతున్నానయ్యా. దానికి మళ్ళేస్తూ పెళ్ళవుద్దో లేదని దిగులు పెట్టేసుకుంది. మనమే ఏదో ఒకటి చెయ్యాల. బిడ్డ పెళ్లి ఆగిపోనదని నాకు మాత్రం లేదంటావా? అలాగని ఇప్పటికిప్పుడు మనం ఏడ్ చేస్తాం. బాలమ్మని అడుగుదామంటే మనిషిని చూడగానే కస్సుమని ఒంటికాల మీద పైకి లేస్తా ఉంది. 4 రోజులు ఆగు. వాళ్ళ కోపం తగ్గానే పెళ్లి సంగతి గురించి అడుగుదాం. అమ్మా వచ్చిండ్రే, రండ్రి. ముచ్చాలు అవులాలు ఇదంతా నేను కావాలనే చేస్తున్నానే. లేకుంటే నా రాజుతో మాట్లాడొద్దని నాకే ధమ్కి ఇస్తావా? ఇదంతా రేణుక పనే. నా మీద కోపంతో కావాలనే వాళ్ళ అన్నకు పెళ్లి చేయాలని చూస్తోంది. తెలిసి తెలిసి వరలక్ష్మికి అన్యాయం చేస్తోంది. ఏటి రేణుక ఇది? నా బిడ్డకు అన్యాయం చేస్తారా? నా చేతుల్లో ఏమున్నదత్తా? రాజ్ చేసిన పనికి మీరు మేము అందరం ఇబ్బంది పడుతున్నాం. మా అమ్మ నాయనైతే మస్తు గుబులైతండ్రు. అందుకే కనీసం మా అన్న కన్నా పెళ్లి చేయాలని ఫిక్స్ అయిండ్రు. అదేటమ్మా, మా రాజంటే తప్పనిసరి అలాగ చేసినాడు గాని మీ అన్నని ఇష్టపడ్డ వారాలకు అలాగ అన్యాయం చేస్తారా? మా అమ్మ నాయనలతో నేను ఈ విషయం గట్టిగా వాదించిన మామ. ఒకరినొకరు ఇష్టపడ్డరు, వాళ్ళని ఇడదీయడం పాపమని చెప్పినా వినిపించుకుంటేగా. రేణుకా రాబిడా. అమ్మా వస్తాండా. వస్తాను. ఏడ్చేద్దాం ముచ్చాలు.
మీకు మ్యాటర్ సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. మీరిప్పుడు పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చిన మల్లేషు మా ఆడపడుచు వరలక్ష్మి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అనుకోని కారణాల వల్ల వాళ్ళ పెళ్లి ఆగిపోయింది. పెళ్ళ ఆగిపోవడం అనేది తాత్కాలికం. వాళ్ళిద్దరికీ ఈ రోజు కాకపోయినా రేపైనా పెళ్లి జరగాల్సిందే. నేను మిమ్మల్ని ఒకే ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. నా ఆడపడుచు ప్లేస్లో మీ కూతురే ఉంటే మీరేం చేస్తారు? మీరేంటి బావగారు లేచిర్రు? లేవక మీ అబ్బాయికి ఆల్రెడీ ప్రేమ వ్యవహారం ఉందని తెలిసి కూడా మా అమ్మాయి గొంతుకొస్తారా మీరు? మీకో దండం, మీ సంబంధం కో దండం. ఏంటి ఇంకా ఇక్కడ నుంచున్నావు? బావగారు నా కొడుకు చాలా మంచోడండి. బావగారు ఆగండి ఆగండి ఆగండి. అయ్యో, ఏం జన్మరా నీది? ఎంతకి దిగజార్చావురా నా కూతుర్ని? ఎలాంటి స్థితిలో నిలబెట్టావో చూడరా తనని. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి తీసుకొచ్చావురా పాపాత్ముడా? పెద్దయ్య, అలా అనకండి. నేను ఇప్పుడే వచ్చాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. అమ్మాయి గారిని అడిగితే నన్ను మాట్లాడనివ్వలేదు. అమ్మాయి గారిని మీరే కాదు పెద్దయ్య, నేను కూడా ఇలాంటి స్థితిలో చూడలేను. చూస్తూ నిలబడ్డావు కదరా. ప్రేమించావే, పెళ్లి చేసుకున్నావే, ఆ మాత్రం అండగా ఉండలేవా? నా ఇంట్లో ఉండగా తన పాదం కందకుండా చూసుకున్నావు. ఈ ఇంటికొచ్చాక ఇంత హీనంగా మార్చావేంట్రా? నీకు సిగ్గుగా లేదో? మీ బిడ్డ ఏం చేసిందో ఎరికేనా? ఏం చేసినా సరే నీ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం తనకి లేదు. మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావంటే ఈ ఇంటినే తగలబెట్టేస్తాను. జాగ్రత్త. గెట్ అవుట్. తీసుకెళ్ళండి. అమ్మా, పెద్దయ్య, నా మాట వినండి పెద్దయ్య. ఏమా, ఏంటిది? నీ కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే చూస్తూ నువ్వు వెలగుండగలిగావు. నీ కూతురు లాంటిదే కదా తను. నేను వెలివేశాను సరే, మీరైనా మీలో ఒకరిగా కలుపుకోవాలి కదా. పెద్దయ్య ఆడు ఏం కొడుకుని కన్నావయ్యా? ఇంకా ఏం మాట్లాడతారు మీరు నాతో? పెద్దయ్య, ఒక్కసారి జరిగిందేంటో అమ్మాయి గారిని అడగండి. చాలా పో. ఏం అడగాలి? ఎందుకు నీ బ్రతికేలా తగలడింది అని అడగాల? ఎందుకు నీ జీవితానికి నువ్వే నిప్పంటించుకున్నావు అని అడగాల? ఎందుకింత దగా పడ్డావని నేను బాధపడాలా? నాన్న, రాజు తప్పేం లేదు నాన్న. తప్పంతా నాదే. ఇది నా ఇంటి ఆడపడుచు పెళ్లికి సంబంధించిన సమస్య. నేను అడుగు పెట్టడం వల్లే ఈ సమస్య మొదలైంది. వరలక్ష్మి పెళ్ళి ఆగిపోయింది. అందుకే ఆవిడ బ్రతిమలాడుకుంటున్నా. పోన్లే, నా దగ్గర భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నీకు. ఏ సమస్య వచ్చినా ఏమున్నా నాతో చెప్పు. మీ ప్రిన్సిపల్తో నేను మాట్లాడతాను. సరే అత్తయ్య. రా తమ్ముడు, కూర్చో. ఏమైంది తమ్ముడు అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏం జరగడం ఏంటక్క? నీ మేనకోడలు బస్తీలో నా పరువు తీసింది. నాలుగు రోజులు వాళ్ళతో కలిసి ఉందో లేదో అన్ని బస్తీ బుద్ధులే వచ్చాయి. ఏం జరిగింది తమ్ముడు? తన గురించి ఏమైనా వినకూడని విషయం ఏదైనా విన్నావా? ఒకరు చెప్తే నేనెందుకు నమ్ముతానక్క? నా కర్మకాలి నా కళ్ళతో నేనే చూశాను.
తను రాజుని పెళ్లి చేసుకోవడం వల్ల తన చెల్లి వరలక్ష్మి పెళ్లి ఆగిపోయింది కదా. తన వల్ల ఆ పిల్ల జీవితం పాడు కాకూడదని ఆగిపోయిన పెళ్లి జరిపించాలని ఆ అబ్బాయి తల్లి కాళ్ళు పట్టుకుంది, బ్రతిమలాడుతుంది. తనేమో చేదరించుకుంటుంది. చా అందరి ముందు రూప అవమానపడుతుంటే నా తల కొట్టేసినట్టయిందక్క. మినిస్టర్ కూతురు ఇంతకి దిగజారిపోయిందేంటా అని అందరూ అక్కడ జాలి పడుతున్నారు. అక్కడ అందరి ముందు పోయింది తన పరువు కాదు, నా పరువు. అయ్యయ్యో, ఎంత పని జరిగింది. రూప రాజుని పెళ్లి చేసుకుని ఒక మెట్టు దిగజారింది అనుకుంటే ఇప్పుడు బస్తీలో ఎవడో ముక్కు ముఖం తెలియని మనిషి కాళ్ళు పట్టుకుని అంతలా దిగజారిపోయిందా? నేను ముందు నుంచి బాధపడేది ఇదే తమ్ముడు. వియ్యమైనా కయ్యమైనా సమాన స్థాయిలో ఉండాలి. ఒకే స్థాయిలో ఉన్న మనుషుల మధ్య జరగాలి. మనిషి మెట్టు దిగడం మొదలు పెడితే వాడి పతనం పాతాళానికి చేరేదాకా ఆగదు. రూప ఒక్క మాట నన్ను అడుగుంటే గంటలో నేను ఆ సమస్యని పరిష్కరించుండేదాన్ని. అప్పలనాయుడు కూతురి పెళ్లిని నేను జరిపించుండేదాన్ని. ఆ దరిద్రం మనకెందుకక్క, వదిలే. అలా వద్దనుకునేదే అయితే నువ్విప్పుడు ఇంతలా ఎందుకు బాధపడతావు తమ్ముడు? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఎంత కాదనుకున్నా రూపా నీ కూతురు, నాకు మేనకోడలు. బస్తీలో నీ పరువు పోతే ఇక్కడ నీ పరువు పోయినట్టే, మన ప్రశాంతత పోయినట్టే. ఇంటి గుట్టు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మ రూపమ్మ, మీ అత్తయ్య గారు మీ పిన్ని గారు వచ్చారు. ఇక ముచ్చాలు, నేను బయటికి కొట్టుకెళ్ళి కిస్మత్ పట్టుకొచ్చేస్తాను. అయ్యో, ఇప్పుడు అవేం వద్దండి, మంచినీళ్ళు చాలు. మంచినీళ్ళు అంటే సీని నీళ్ళు పట్టరాపా. బేగల్ కూర్చోండి అమ్మా. పిన్ని, రూపా, పిన్ని, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను పిన్ని. మీరేంటి ఇలా సడన్ గా వచ్చారు? పింకీకి ఎల్లుండి ఓణి ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు రూపా. చూడు, ఫంక్షన్ అంట. చాలా సంతోషం పిన్ని. పోయిన ఏడాదే జరిపించాలనుకున్నారు, కుదరలేదు. ఇప్పటికైనా చేస్తున్నారన్నమాట. అవునమ్మా, ఈ విషయం గురించి మీ అత్తయ్య పట్టుబట్టి మీ నాన్నని ఒప్పించింది. పాపం పింకీకి ఏ ముచ్చట సరిగ్గా తీరలేదు. ఈ ఫంక్షన్ అయినా గ్రాండ్గా చెయ్యకపోతే నీ చెల్లెలు బాధపడుతుంది కదా. అవునత్తయ్య, ఇప్పటికైనా తనకి న్యాయం జరుగుతుంది. రూపా, ఫంక్షన్కి నువ్వు తప్పకుండా రావాలి. రూపా, 2 రోజుల ముందరా. అదేంటి పిన్ని, నా పేరెత్తితేనే నాన్న మండిపడతారు. నేను ఫంక్షన్కి వస్తే ఇంకేమైనా ఉందా? భయపడకు రూపా, ఫంక్షన్కి నువ్వు రాకపోతే బావుండదని వదినే మీ నాన్నని కన్విన్స్ చేసింది. ఆయన నువ్వు రావడానికి ఒప్పుకున్నారు. కాకపోతే ఒక కండిషన్ పెట్టారు. కండిషనా? అదేంటి పిన్ని? అదే రాజుని రాజుని రావద్దని చెప్పారా? అయ్యో, రాజుని రావద్దని నా తమ్ముడు ఎందుకు చెప్తాడమ్మా? ఫంక్షన్కి మీ ఇద్దరిని ఇన్వైట్ చేయమన్నాడు. అంటే కొంపదీసి అల్లుడుగా ఒప్పుకుంటాడా ఏంది? పొద్దునేంటి అబద్ధం చెప్తోంది. రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో అడుగు పెట్టద్దని కదా బావగారు చెప్పింది. మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వస్తే ఇంకా బాగుంటుంది. మీరు అభిమానంతో పిలిచినందుకు చాలా సంతోషం అమ్మా. వెళ్ళొస్తా.
వస్తాను రాజు. మంచిదమ్మా. వస్తామమ్మా. అలాగే పిన్ని. అబ్బా ఇంకెంతసేపే వరాలు, లైట్లా పడుకోండి. అత్తయ్య అత్తయ్య, అయ్యో కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏటమ్మా? ఈ చీరల్లో ఫంక్షన్ కి ఏది కట్టుకుంటే బాగుంటుంది? తనకే మంచి మంచి చీరలు నగలు ఉన్నాయని టెక్కు ఎగ్జిబిషన్ పెట్టింది, అందరికి చూపించి పొంగిపోవడానికి. చీరలన్నీ బాగున్నాయమ్మా, రంగులన్నీ బాగున్నాయి. నిజమా అత్తయ్య? అవునమ్మా, చీరలన్నీ బాగున్నాయమ్మా. ఏంటమ్మాయి గారు చాలా హుషారుగా ఉన్నారు? ఒరే అయ్యా, అమ్మాయి గారు శానాల తర్వాత పుట్టింటికి వెళ్తున్నారు కదా, అందుకే ఆ సంతోషం. కోడల ఆనందాన్ని పట్టలేకపోతుంది. సంతోషంతో రాత్రికి నిద్రపోతుందో లేదో, ఎప్పుడు తెల్లారుతుందా అని ఆకాశం వైపు చూస్తూ కూర్చుంటదేమో. అవును రాజు, నాకు చాలా హ్యాపీగా ఉంది. మన పేర్లు వింటేనే మండిపడని మా నాన్న, మన మోకాలు చూడ్డానికి కూడా ఇష్టపడని మా నాన్న ఇంత త్వరగా మెత్తపడతారని నేను అనుకోలేదు రాజు. మనం ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఆయన ఒప్పుకున్నారంటే ఆయన కోపం సగం తగ్గిపోయినట్టే. అవునమ్మాయి గారు, ఈ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. తెలియని వాళ్ళంతా ఆయన మనసు కొంచెం కఠినం అనుకుంటారు కానీ నిజానికి ఆయన మనసు వెన్న ఇట్టే కరిగిపోతుంది. రాజు, రేపు ఫంక్షన్ కి ఏ చీర బాగుంటుందో చెప్పు. అమ్మాయి గారు, మీరు ఏ చీర కట్టుకున్నా అందంగానే ఉంటారు. నిజం చెప్పాలంటే చీర వల్ల మీకు అందం కాదు, మీ వల్లే చీరకు అందం వస్తుంది. అబ్బబ్బబ్బా, ఇద్దరు కలిసి ఏం కథలు పడుతున్నారు. గపోరి పుట్టిన సంధి రాజుని అడిగి బట్టలు దొడుక్కుంటుందా ఏంది? రా. ఇప్పటికే నా మీద పెద్ద అభాండం పడింది. తనకు చెప్పకుండా, తన పర్మిషన్ లేకుండా నేను మీ మెడలో తాళి కట్టానని పెద్దయ్య నా మీద కక్ష కట్టారు. ఇప్పుడు నగలు మిస్ అయ్యాయి అంటే అయ్యగారు అస్సలు ఊరుకోరు. గొడవ చాలా పెద్దదవుతుంది. జీవితంలో నేను ఇంకా ఆయన మొహం చూడలేను. ఆయన నన్ను అస్సలు క్షమించరు. ఇప్పుడు నగలు పోయాయి అంటే ఫంక్షన్కి వెళ్ళనివ్వడు, క్యాన్సిల్ చేస్తాడు. అలా జరగడానికి వీల్లేదు. నగలు ఎలా మిస్ అయ్యాయో, ఎవరు తీశారో తర్వాత తేల్చుకోవచ్చు. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలి. రాత్రి దాకా ఉన్న నగలు ఉదయానికి కనబడకుండా పోవడం ఏంటమ్మాయి గారు? ఇంట్లో అందరిని పిలిచి అడుగుతాను, ఉండండి. అమ్మో, ఇప్పుడు గనక రాజు ఇంట్లో అందరినీ పిలిచి ఎంక్వైరీ చేయడం మొదలు పెడితే చాలా పెద్ద గొడవ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళని అనుమానించినట్టు ఉంటుంది. అత్తయ్య మావయ్య బాధపడతారు. వచ్చాక వారి గురించి సైలెంట్ గా కనుక్కో. మీ మావయ్యని మనం 2 రకాలుగా మోసం చేస్తున్నాం. ఒకటి, మన అప్పులు తనకి తెలియకుండా జాగ్రత్త పడ్డాం. 2, రాజు రూప ఏ తప్పు చెయ్యకపోయినా లేని తప్పులను వాళ్ల మీద వేయడం, వాళ్ళు తప్పుడు మనుషులని మీ మావయ్యకి ఇంజెక్ట్ చేయడం. అక్క, ఏంటి తమ్ముడు ఇలా వచ్చావు? ఏం లేదక్క, బీపీ టాబ్లెట్స్ అయిపోయాయి, కొంచెం తెప్పించు. సారీ తమ్ముడు, ఈ ఫంక్షన్ హడావిడిలో పడి నీ మెడిసిన్ సంగతే మర్చిపోయాను. ఇప్పుడే తెప్పిస్తాను. సరే అక్క. ఎవరు? రేణుక. స్పీకర్ ఆన్ చేయి.
చెప్పు రేణుక, నేను చెప్పినట్టు చేశావా? రూప నగలు మాయం చేశావా లేదా? గా పెద్ద ఆడపడుచు చేతనే నగలు మాయం చేయించిన. చెప్పానుగా, నేను మాట ఇచ్చినానంటే పని జరిగి తీరాల్సిందే. అంటే ఇప్పుడు రూప నగలు లేకుండా వస్తున్నట్టే కదా? లేదు, తనప్పటికప్పుడు ఎలా సంపాదించిందో తెలియదు గాని గిల్టు నగలనుకుంటా. పైనుంచి కింది దాకా తెగేసుకొని వస్తుంది. డూప్లికేట్ నగలు వేసుకుని వస్తోందా? వెరీ గుడ్. నువ్వు కూల్గా ఉండు రేణుక. ఇక్కడ నేను చెయ్యాల్సిన సన్మానం నేను చేస్తాను. మంచిది, ఉంటామల్లా. రోల్డ్ గోల్డ్ నగలు వేసుకొస్తున్నావా రూపా? మంచిది.